అన్న హీరో మన తెలంగాణ బిడ్డ విరాట్ కర్ణ మేడం హీరో జరుగురా బయట తీసుకున్నాం ఎల్బీ ప్రసాద్ ఆడిటోరియంలో నాగబంధం అనేటటువంటి తెలుగు చలనచిత్రం అభిషేక్ నామా గారి యొక్క డైరెక్షన్ లో, అదేవిధంగా కిషోర్ రెడ్డి గారు, నిఖితా రెడ్డి గారి యొక్క ప్రొడక్షన్, వారు ప్రొడ్యూసర్ గా, విరాట్ ఆ సినిమా యాక్టర్ గా, అదేవిధంగా నభా ఇద్దరు కూడా దీంట్లో నటించినటువంటి ఒక మన పక్కనే ఉన్నారు నటుడు కూడా. ఒక బ్రహ్మాండమైనటువంటి సినిమా ఈ మధ్య కాలంలో మంచి గ్రాఫిక్స్, విఎఫ్ఎక్స్, అదేవిధంగా పాటలు, నృత్యాలు, ఒక మంచి కథనం ఫ్యాంటసీ ఉన్నప్పటికీ కూడా ఒక మనకు నిజంగా భారతదేశ ఒక అనంత పద్మనాభ స్వామి దేవాలయంలో గర్భగృహంలో ఏదైతే మనకు అక్కడ దొరికినటువంటి ఒక నిధులు అయితే కనబడిన నిధులు అయితే దాని గురించి మనం వినడం జరిగిందో అది స్పష్టంగా ఇక్కడ అనుభూతి మనం ఇక్కడ చూసుకోగలుగుతాం. అక్కడ కూడా ఒక బంధము ఆ ఒక 5వ తలుపు తెరిస్తే అక్కడ కూడా నాగదోషం ఉంటుంది. ఒక పాముతో వాడు చనిపోయినటువంటి ఒక సంఘటన మనం చూసినాం. మనం నమ్మకాలు ఏదైనప్పుడు కూడా సినిమాగా మనం చూస్తే ఈ సినిమా తెలుగు చలనచిత్రంలో మంచి ఒక టెక్నాలజీ కానీ దీంట్లో మంచిగా ఏదైతే క్వాలిటీ ఏదైతే ఉన్నదో దాన్ని బ్రహ్మాండంగా తీశారు. గతంలో ఇండియానా జోన్స్ ది రేడర్స్ ఆఫ్ ది లాస్ట్ ఆర్క్ అనే సినిమా వచ్చింది. దాని తర్వాత చాలా సినిమాలు వచ్చినాయి. ఆర్కియలాజికల్ బ్యాక్గ్రౌండ్ సబ్జెక్ట్ మీద అనేక ఇంగ్లీష్ సినిమాలు కూడా చూసాం మనం. ఇది కూడా ఇండియానా జోన్స్ రేడర్స్ ఆఫ్ ది లాస్ట్ ఆర్క్ చూసిన ఆ అనుభూతి కూడా దీంట్లో కనబడుతున్నారు. ఎవరైనా మూవీ చూసి ఉంటే ఒక్కసారి గుర్తు చేసుకోండి. సేమ్ దానికన్నా మంచి టెక్నాలజీని వాడటం జరిగింది. ఫోటోగ్రఫీ, లొకేషన్స్, మ్యూజిక్, తర్వాత ఆ పైగా డైరెక్షన్, తర్వాత నటులు ఒక సంబంధించినటువంటి ఒక నటన. నిజంగా హీరోగా మన విరాట్ చాలా బ్రహ్మాండంగా నటించారు. ఆ సినిమా చూస్తుంటే కూడా మంచి అనుభవమైనటువంటి ఒక యాక్టర్గా వర్క్ చేయడం జరిగింది. ఇది ఒక ఎంటర్టైన్మెంట్, అదేవిధంగా ఫ్యాంటసీతో ముడిపడినటువంటి మూవీ కాబట్టి నేను తెలుగు ప్రజలకు అందరూ కూడా మంచి సినిమా దీన్ని చూడాలి, చూసి ఆనందించాలి. ఎందుకంటే దీంట్లో ఫ్యాంటసీ ఉన్నప్పుడు కూడా మన భారతదేశ ఒక చరిత్ర, సనాతన ధర్మము ఏ విధంగా మన భారతదేశం సోనేకి చిడియా అంటే మన బంగారంతో, నిధులతో మన ఒక చరిత్ర, మన తర్వాత బ్రిటిషర్స్, ముఘల్స్ మనందరినీ కూడా దోచుకునే జరిగింది. ఆ దోచుకునే అటువంటి అనుభవం మనం వినడం జరిగింది. ఇది కథనికంగా కథా రూపంలో మన సంస్కృతి, మన సనాతన ధర్మం మనకు అర్థమయ్యేటట్లు మంచి మూవీగా, ముఖ్యంగా డైరెక్టర్ అభిషేక్ నామా గారిని నేను ప్రత్యేకంగా నేను అభివృద్ధిస్తున్నాను. ఎందుకంటే మంచి డైరెక్షన్ తో ఈ సినిమా తీసుకోవడం జరిగింది. ఇది మంచిగా ప్రజల్ని ఇప్పటికే టుడే థర్డ్ నాడు రిలీజ్ అయిన మూవీ, ఇది మంచి మూవీగా నేను చెప్తూ ప్రజలందరూ కూడా చూడాల్సిందిగా ఈ సందర్భంగా తెలియజేస్తాను. ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ముఖ్యంగా రామచంద్రరావు గారికి సినిమా గురించి గొప్పగా మాట్లాడినందుకు ధన్యవాదాలు తెలియజేసుకున్నాను. నాగబంధం అనేది ఒక మైథాలజీ ప్లస్ అడ్వెంచర్ చిత్రం.
ఇది అన్ని జనరల్ ఆడియన్స్ ని పెద్ద దగ్గర నుంచి పిల్లల వరకు అందరినీ అలరించే ఒక మంచి experience ఇచ్చేసే థియేటర్స్ లో మీరు ఒక్కసారి లైఫ్ టైం లో మళ్ళీ లో కూడా వస్తుందని నేను అనుకోను. మేము అంత రిచ్ విజువల్ ఎక్స్పీరియన్స్ ఇవ్వాలి ఆడియన్స్ కానీ ఎంతో ప్రాణం పెట్టి చేసిన సినిమా ఇది. సో మీ అందరూ ఆదరించి అభిమానిస్తారని కోరుకుంటున్నాను. అండ్ ఇందులో మన సనాతన ధర్మాన్ని మన పిల్లలకు చెప్పే ప్రయత్నంతో ఈ సినిమా తింటాము. మన యాన్సిస్టర్స్ వాళ్ళకి ఎంత సాక్రిఫైసెస్, వాళ్ళ రెసిలియన్స్, మనకు ఇండియా మీద టెంపల్స్ మీద మొదలు అటాక్ జరిగినప్పుడు వాట్ ఇండియా లాస్ట్ అనే మన భారతలకు చెప్పే ప్రయత్నమే నాగబంధం. అందరూ ఆదర్శిస్తారని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. బాబు